ఈమె పేరు అంజలి. ఈమె ఒక అంతర్జాతీయ ఆర్చరీ ప్లేయర్ అయినప్పటికీ కండక్టర్ ఉద్యోగం అంటే ఇష్టంతో ఇక్కడ జాయిన్ అయ్యానని చెప్తోంది. ఇటు గేమ్ పైన అటు ఉద్యోగంలో తన లక్ష్యం ఒకటే, అదే సక్సెస్ సాధించడమని నవ్వుతూ చెప్తోంది అంజలి. సో ఒక నేషనల్ ప్లేయర్ కదా మీరు, సో కొంతమంది అన్నిటికంటే జస్ట్ 10th క్లాస్ అట్లా చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంటుందా, అంటే మీ మనసులో అయితే అనిపిస్తుంది నేను వీళ్ళందరితో కలిసి పని చేస్తున్నాను, నా లెవెల్ వేరే ఉండేదేమో, లేకుంటే నేను చదువుకున్నాను అని అట్లాంటి ఏమన్నా ఫీలింగ్స్ ఎప్పుడైనా మీ మనసులో అట్లా అనిపించిందా? బాధ అనిపించడము అనిపించింది. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరూ అయ్యారు ఉన్నారు, అందులో ఇందులో జనయం ఉండే కదా సర్టిఫికేట్స్, ఇంకా ట్రై చేయొచ్చు కదా అనేసి జాయిన్ అయినాను. ఇప్పుడు మళ్ళీ పిల్లలు చిన్న పిల్లలు ఉండే ఇంకా ట్రై చేయడానికి లేదులే అని గేమ్ మీద ఎట్లా ఫోకస్ చేస్తున్నారు మీరు? ఏమంటే ఈవినింగ్ వెళ్తాను, మా హస్బెండ్ సపోర్టింగ్ ఉంది. 15 సంవత్సరాలు మీ జర్నీ బాగానే అనిపిస్తుంది. ఇది కూడా పబ్లిక్ సేవ చేయడమే కదా ఒక వంతుకు చూస్తే, అది కూడా బెటరే. ఏదైనా మన ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది సాటిస్ఫైడ్. ఏం చెప్పదలుచుకున్నారు మీలాగా ఒక ఉమెన్ దీంట్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? జెంట్స్కి లేడీస్కి ఏం అంటే తక్కువేం కాదు, అందరూ అందులో అన్నిట్లలో పాల్గొనాలి, తక్కువేం కాదు. ఏదైనా పోటీతత్వం ఉండాలి కదా, ఈక్వల్ ఉండాలి, ఇది ఎందులో లేడీస్ తక్కువ కావద్దు. కండక్టర్గా డ్యూటీ అంటే చాలా కష్టమైన డ్యూటీ, అయినా సరే ఇష్టంగా చేస్తున్నాం. పబ్లిక్ సెక్టార్ ఇది, పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం. మేము చేయడానికి సర్వీస్ చేయడానికి మేము సంతోషంగానే ఉన్నాం, మాకేం ఇబ్బందులు లేవు. ఆఫీస్ లోపల చేసే ఉద్యోగము అది ఒక రకంగా ఉంటుంది. ఈ ఫీల్డ్లో ఏంటంటే మొత్తం ట్రాఫిక్లో ఉంటాం మనం కాబట్టి సహనం అనేది ఉండాలి, ప్రతి ఒక్కరికి సహనం ఉండాలి. ఎంతోమంది ఎన్నో రకాలు అంటారు, మనం ఒక్క కుటుంబం వాళ్ళని చూడము, ఎన్నో కుటుంబాలు చూస్తుంటాం. దానివల్ల మనకు సహనం అనేది ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి. వాళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితులు మనం చెప్పుకోవాలి. అసలు మాకు ఇన్నేళ్ల నుంచి 25 సంవత్సరాలు చేసినామా అని అనిపించట్లేదు, ఇంకా సంతోషంగా చేస్తాం. మేము రిటైర్మెంట్ వరకు కూడా ఇదే ఉద్యోగం చేయమన్నా చేస్తాం, మాకేం టెన్షన్ లేదు. ఒక్కో మహిళా కండక్టర్ జీవితం ఒక్కోలా ఉంటుంది. కొందరు కుటుంబ పరిస్థితులను బట్టి ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే, ఇంకొంతమంది మహిళలు వారి ఇష్టపూర్వకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యోగంలో చేరామని చెప్తున్నారు. నేను అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ చీడిమెట డిపోలో పనిచేస్తున్నాను. దాదాపుగా మా దగ్గర 70 మంది కండక్టర్లు ఉన్నారు. మహిళలు అన్నాక ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి, మళ్ళీ తర్వాత టైంకి రావాలి. మార్నింగ్ 5:30 నుంచి ఎర్లీ మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి. మేము వాళ్ళకి అంతే వాళ్ళ వెన్నంటూ ఉండి డ్యూటీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా నెంబర్లు ఇస్తాము, మాకు కాల్ చేస్తుంటారు. మామూలుగా మనకు చరిత్ర తెలిసిందే ఏమనంటే లేడీస్ స్ట్రాంగ్, ఉమెన్స్ ఆర్ స్ట్రాంగ్, ఓపిక ఉంటుంది, తర్వాత అన్నీ సహిస్తారు. కాబట్టి ధైర్యంగా ఇప్పుడు అన్ని రంగాలలో స్త్రీలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ డ్యూటీలో చాలా ధైర్యంగా మా కండక్టర్లు చాలా బాగా డ్యూటీలు చేస్తారు. నా పేరు చంద్రకాంత్ అండి. నేను 18 ఇయర్స్ అవుతుంది సార్ చీడిమెట్ల డిపోలో యాజ్ ఎ కండక్టర్గా వర్క్ చేస్తున్నాను. సాధారణంగా అందరు మహిళల కంటే మాది కొంచెం రిస్కే జాబేనండి. చాలా మటుకైతే ఫిజికలీగా బాగా టైర్డ్ అవుతుంటాము. సమ్ డిఫరెంట్ మెంటాలిటీస్ తోటి మేము రోజు డీలింగ్స్ ఉంటాయి సార్, వాళ్ళతోటి మాట్లాడే విధానం బట్టి చాలా మటుకు వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా మేము పాజిటివ్గా తీసుకొని ఏంటంటే సంస్థను కాపాడుకోవాలి కాబట్టి మా వంతు సహాయం చేసుకుంటూ మమ్మల్ని మేము కవర్ చేసుకుంటూ వాళ్ళని కూడా సంతృప్తి పరుస్తున్నాం సార్. నాగలక్ష్మి 2006 కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చినాం. నా పర్సనల్ నా ఓన్ ఇంట్రెస్ట్తోనే వచ్చా. మేము అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఊర్లో ఉండేది వనపర్తిలో. పిల్లలు ఇక్కడ ఉంటే ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ గురించి ఇది అప్లై చేసుకొని ఇక్కడ జాబ్ వస్తే ఇక్కడ వచ్చాం. స్టార్టింగ్లో లేట్ అవర్స్ అవుతుండే, లేట్ ఉంటుండే 11-12 అవుతుండే. అప్పుడు డ్యూటీలు దిగి మళ్ళీ ఇంటికి పోవాలంటే కూడా చాలా ప్రాబ్లం అయింది. ఇక తర్వాత కొంచెం ఎర్లీ అవర్స్ వేసిండ్రు ఇప్పుడైతే లేడీస్కి ఇంకా మార్నింగ్ డ్యూటీలు వేసిండ్రు కాబట్టి మంచిగా బాగుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు పెద్ద బాబు, చిన్న బాబు బయటికి వెళ్ళిండు, కెనడా వెళ్ళిండు. ఈ ఆర్టీసీలకు నేను రాబట్టికే మా పిల్లల్ని ఇక్కడ చదివించుకొని ఇంత మంచిగా చదువుకుంటున్నారు కదా అని వాళ్ళు మంచిగా చదువుకుంటుంటే ఈ కష్టం అనేది కనపడట్లేదు అనమాట మాకు. అట్లా వెళ్ళిపోయింది. వద్దులే మమ్మీ అంటారు కానీ
వద్దు మనకు మీకోసమే ఇక్కడికి వచ్చినాం కాబట్టి మంచిగా చేయాలి. ఇంకా 8-9 ఇయర్స్ ఉంది అంతే నా డ్యూటీ. మేము పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం. బట్ వచ్చినప్పుడు మాకు ఎంకరేజ్మెంట్ కానీ ఏమీ లేకునేది. కానీ తర్వాత మా అధికారులు వాళ్ళు డ్రైవర్స్ కండక్టర్స్ పై ఉన్నతాధికారులు కూడా లేడీస్కి చాలా సపోర్టివ్గా ఉంటూ ఎంకరేజ్ చేసుకుంటూ మా డ్యూటీస్ని కూడా ఇలా చేయాలి అనుకుంటూ లేట్ అవర్స్ కాకుండా ఎర్లీ అవర్స్ ఇస్తూ దే విల్ బి కోఆపరేటెడ్, సో మోస్ట్లీ కోఆపరేటెడ్. దట్స్ వై మేము కూడా ధైర్యంగా డ్యూటీ చేయగలుగుతున్నాం.